వైసీపీ ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు జరిగిందని ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. గురువారం ఏలూరు జిల్లా ఏలూరులో ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి బ్రాహ్మణులకు ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి కూడా బీఫామ్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. బ్రాహ్మణులను అడుక్కు తినే స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చి గిల్లి జోలపాడినట్టు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తేనే బ్రాహ్మణులకు మేలు జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే బ్రాహ్మణులను జాగృతం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాస్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యురాలు కుంపల్లి మంగతారు, బ్రాహ్మణ సంఘం ఏలూరు నగర అధ్యక్షులు టిఆర్ శర్మ, సూరంపూడి కామేష్, నాయకులు ప్రయాకృష్ణ, ఏఎస్పీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మంచి వేసవిలో ఎన్నికల వాతావరణం వాడిగా వేడిగా జరుగుతోంది. ఈరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు ఏలూరు మేము రావడం జరిగింది. నా పేరు ద్రోణంరాజు రవికుమార్, ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుల్ని, సూరంపూడి కామేష్, ఆల్ ఇండియా బ్రాహ్మణ్ యువజన విభాగం జనరల్ సెక్రటరీ, అలానే ఏఎస్పీ కుమార్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘ సమైక్య, అలానే ప్రయాకృష్ణ గారు, అలానే ఇక్కడ ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు, మాకు అంటే మేము చేస్తున్న ఈ యొక్క ప్రచారానికి అద్భుతమైన మాకు మద్దతు ఇస్తూ ముందుకొచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ముందుగా మీడియా వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకు బ్రాహ్మణులకి ఇలా రోడ్లు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందో అనేది మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం కాని ముందు సంగతి. కర్ణాల వ్యవస్థ ఉండేది. ఊర్లో మేమే పెద్దలం అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఏ శుభకార్యం జరిగినా, ఏ పండగ వచ్చినా ఒక అర్చక ఇంటికైనా వెళ్ళాలి, లేదా కర్ణం గారి ఇంటికైనా రావాలి. ఇది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను కనుమరుగు చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు లేనిపోని కమిషన్లు వేసి, లేనిపోని విధానాలు సృష్టించి, అర్చకల్లో వంశపార్యపర్య అర్చకత్వాన్ని కూడా సర్వనాశనం చేసి అర్చక వృత్తికి కూడా దూరం చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వారే. ఇది బ్రాహ్మణుల్లో ఆ రోజు విషబీజం నాటితే ఈ రోజు కూడా కోలుకోని వ్యక్తులుగా, కోలుకోని జాతిగా మనుగడ సాగిస్తున్నామంటే అది మేము మాత్రమే. ఎందుకంటే మాకు ఎటువంటి రిజర్వేషన్ ఉండవు, మాకు ఎటువంటి ఆలోచనలతో ఒకరి దగ్గరికి పోయి అడుక్కునే పరిస్థితి లేదు. కానీ సమాజంలో ఎవరైనా అడిగితే ఏంటయ్యా అంటే మీరే పెద్దవారు కదండి, మీరు చెప్తే అందరు వింటారు కదండి అంటారు. మేము చెప్పితే వినే లోకం పోయింది, కాలం పోయింది. కానీ ఈరోజు మేమే అడుక్కునే స్థాయికి దిగజార్చింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే. ఈరోజు మేము చెప్తున్నది ఒకటే, ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక 30 సంవత్సరాల నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఏనాడైనా ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఒక రాజ్యసభ కానీ ఇచ్చిన బీఫామ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అనేది మేము అడుగుతున్నాం. ఏం చేసింది బీజేపీ, ఏం చేసింది మరి కాంగ్రెస్, ఏం చేసింది మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఏం చేసింది అంటే జనసేన నిల్, ఇదివరకు ఇచ్చే మరి పువ్వు గుర్తు నిల్, మరి కాంగ్రెస్ ఒక ఎంపీ రాజమండ్రిలో ఇచ్చారు. మరి ఆ పార్టీ పరిస్థితులు ఏంటో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. ఏమో అది కూడా మేము చెప్పలేము. కానీ ఈరోజు లాస్ట్ 2019లో 4 స్థానాలు కేటాయించారు వైఎస్ఆర్సీపీ వారు. ఈరోజు ఒక స్థానం కేటాయించారు. ఇప్పుడున్న సామాజిక సమీకరణలో ఏవో ఎమ్మెల్సీలు ఇస్తామంటున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వారు కానీ ఈ రోజుకి నేను 2 ఎమ్మెల్సీలు ఇస్తా, ఒక రాజ్యసభ ఇస్తానని డిక్లేర్ చేస్తే దమ్ముందని అడుగుతున్నాం. అది లేనప్పుడు మీరు మా ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడిది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది అనేది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి అనేక రకాల ఊహాగానాలు, అనేక రకాల పుకార్లు, వదంతులు వినిపిస్తున్నాయి. హిందూ ధర్మాన్ని ఇవాళ కాపాడబడింది అనుకుంటే అర్చక వ్యవస్థ కాపాడబడుతుంది, హిందూ వ్యవస్థ కాపాడబడినట్టు. అటువంటి అర్చకుల్ని, బ్రాహ్మణులు కూడా ఎంతో ఉద్ధరించిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు దీపదీప నైవేద్యాల స్కీమ్ ఒకటి ఉంది. ఆ దీపదీప నైవేద్యాల స్కీమ్ కింద గతంలో 1333 గుళ్ళు ఉంటే ఈవేళ 5333 గుళ్ళు చేసి నెలకి 5000 రూపాయల చొప్పున దానికి ఇవ్వడం ఇది హిందూ ధర్మాన్ని ఉద్ధరించడం కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వంశపారంపర్య హక్కు అన్నది చాలా ఇప్పుడు అర్చక వ్యవస్థలో కొత్త వాళ్ళు రావడం చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ. అటువంటి వాళ్ళ వంశంలోనే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు కూడా ఈ కార్యక్రమాలకు వస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటిది ఈ అర్చకులని వంశపారంపర్య హక్కు మొట్టమొదటి సంతకం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇంకోటి తెలియజేసిందే ఈ అర్చకులకి ఇప్పుడు దేవాలయానికి భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా ఎవరైతే ఉన్నాయో ఈ దేవాలయానికి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు, అనుభవదారుడు అర్చకుడు యొక్క పైర్లని జీవోలు మన అడంగల్ 10 అడంగల్లో రాసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాని గారు ఎమ్మెల్యే గారు అన్నారు. నాని గారు వారి అదే పైగా అదిగాక మా కారుమూరి నాగేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్గా కూడా చేశారు గతంలో. వారి సుపరిచితులు అందరూ కూడా వారి కుమారుడు సునీల్ గారు కూడా చాలా సౌమ్యుడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పి సందర్భంగా తెలుసు. బ్రాహ్మణులకి ప్రత్యేకంగా గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి మాట్లాడండి, ఆ విషయం గురించి నేను మాట్లాడాలి. 281 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు గతంలో. మరి ఈ వేళ రోజున బ్రాహ్మణులకి అన్ని రకాలుగా అన్ని పథకాల ద్వారా 780 కోట్ల లబ్ధిని ఏర్పాటు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు మెయిన్గా తెలవాలి అంటే కనుక మా ఆల నాని గారు మా ఎమ్మెల్యే గారు బ్రాహ్మణ పక్షపాతి అని చెప్పడానికి ఏ విధంగా కూడా సంకోచించక్కర్లేదు. ప్రతి విషయంలో కూడా మీకు ప్రతి కార్పొరేటర్ ఇవ్వడానికి కానీ లేదంటే గుడి చైర్మన్కి ఇవ్వడం కానీ ఏ విధమైన సహాయం వెంటనే ఆయన నో అని చెప్పి ఏ రోజు కూడా లేదు. అలాగే ఈరోజు నేను వెంకటేశ్వర గుడి చైర్మన్ చేసిన, అలాగే ఈరోజు మా దాని బిఫోర్ దట్ నలుగురు చేసిన, నలుగురు చేశారు చైర్మన్ చేశారు అంటే కనుక ఓన్లీ నాని గారి హయాంలోనే చేశారు, ఇంకెవరి హయాంలో చేయలేదు. అలాగే ప్రతి మనకి మొన్న రీసెంట్గా 250 గజాలు మన మన వైష్ణవ వాళ్ళకి ఇచ్చారు. అలాగే మాకు కూడా మళ్ళీ ఆయన కూడా కమిట్ చేశారు. అలాగే మేము అడిగిన వెంటనే ఏది లేదనకుండా ప్రతి విషయంలో కూడా మనకి బ్రాహ్మణకి కోఆపరేషన్ అనేది ఆయన ద్వారా జరుగుద్ది అని చెప్పడానికి ఏ విధంగా కూడా మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. నా ఉద్దేశం ఒకటే. ఇంకొక విషయం చెప్తాను, ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి దుశ్చర్యలు కానీ లేదంటే గొడవలు లేకుండా జరిగిందంటే అది ఆళ్ళనాని గారి ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ వినపం ఏంటంటే జగన్ గారి సంక్షేమ పథకాలు సాగాలనుకున్నా మన ఆళ్ళనాని గారు కంపల్సరీ రావాలి. కాబట్టి ఆళ్ళనాని గారికి అందరూ కూడా మీ విలువైన ఓటు వేసి గెలిపించవలసిగా కోరుచున్నాను.